హలో అండి, లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారు మెల్బర్న్కి వేయించేశారని చెప్పి. స్వామివారు మెల్బర్న్లో 4-5 డేస్ ఉన్నారనమాట. అసలు ఆ 4-5 డేస్ ఇలా నిమిషాల్లో గడిచిపోయింది అని అనిపించింది నాకైతే. స్వామివారు ప్రతిరోజు ఎవరైనా ఇంటికి పాదపూజకి వెళ్ళడం కానీ, కళ్యాణోత్సవం జరిపించడం కానీ, తర్వాత ప్రతిరోజు జట్ ఆశ్రమంలో పొద్దున పూజ చేసి తీర్థగోష్ఠి జరిగేదన్నమాట. ఎంతమంది వస్తే అంతమందికి స్వామివారు నిలబడుకొని అందరికీ తీర్థం ఇచ్చి ఆశీర్వాదం చేసేవారు. నాకైతే ఎంత అదృష్టమో మాకు అని అనిపించింది. ఇండియాలో ఉండున్నా కూడా ఇంత దగ్గరగా స్వామివారిని చూడటము, దర్శనం చేసుకోవటము, ఆశీర్వాదం తీసుకోవడం జరిగేది కాదేమో. మెల్బర్న్లో ఉన్నందుకే ఇది కుదిరింది అని నాకు అనిపిస్తుంది. నిజంగా బ్లెస్డ్ అనిపించింది అసలు. ఎందుకంటే ఎత్తుల దర్శనము, గురువులతో ఆశీర్వాదము అంత ఈజీగా అందరికీ దొరకదండి. దొరికినందుకు మేము చాలా చాలా పుణ్యం చేసుకున్నామని అనిపించింది నాకైతే. దాని తర్వాత ఎంతమంది వచ్చినా స్వామివారు అందరికీ ఆశీర్వాదం ఇచ్చేవారు. అలాగే ప్రతిరోజు అనుగ్రహ సంభాషణ కూడా జరిగేదన్నమాట. ఓన్లీ అంటే డివోషనల్గా పూజలు, కళ్యాణం ఇవన్నీ నడుస్తున్న అదర్ సైడ్ సోషల్ యాక్టివిటీస్, మనం సొసైటీకి ఎలాగ హెల్ప్ చేయాలి, ఇలాంటి విషయాలు కూడా చాలా బాగా చెప్పారు స్వామివారు. అలాగే అన్ని ఏజ్ గ్రూప్స్కి సెట్ అయ్యేటట్టు ప్రతిరోజు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారనమాట ఆర్గనైజర్స్. దాంట్లో వన్ ఆఫ్ ద ఈవెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ మెల్బర్న్లో యంగ్స్టర్స్ అందరికీ ఒక మీటప్ అరేంజ్ చేసి స్వామివారితో అనుగ్రహ సంభాషణ జరిగింది. ఎంత బాగా అనిపించిందో నాకు అది. అంటే కరెక్టే కదా, యంగ్స్టర్స్ నేర్చుకోవాలి ఇప్పుడు. మీరేమంటారు చెప్పండి. సరేనా? బాయ్.